రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి శివారులో 1,20,00,000 నగదు పోలీసులకు పట్టుబడింది. మోకిల శివారులో 1,20,00,000ను కారులో తరలిస్తుండగా పోలీసులు తనిఖీల్లో గుర్తించారు. పట్టుబడిన నగదు మోకిల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు దేవుళ్ల నాయక్ సంబంధించిందని గుర్తించారు. శంకర్పల్లిలో భూమి కొనుగోలు చేసేందుకు తన అనుచరునితో డబ్బులు పంపిస్తుండగా పోలీసు తనిఖీల్లో పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి శివారులో 1,20,00,000 నగదు పోలీసులకు పట్టుబడింది. మోకిల శివారులో 1,20,00,000ను కారులో తరలిస్తుండగా పోలీసులు తనిఖీల్లో గుర్తించారు. పట్టుబడిన నగదు మోకిల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు దేవుళ్ల నాయక్ సంబంధించిందని గుర్తించారు. శంకర్పల్లిలో భూమి కొనుగోలు చేసేందుకు తన అనుచరునితో డబ్బులు పంపిస్తుండగా పోలీసులు తనిఖీల్లో పట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కౌండిన్య, తెలంగాణ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున కూడా డబ్బు బంగారం పట్టుబడుతుంది. ఇప్పటి వరకు సరైన ఆధారం లేని 380 కోట్లకు పైగా కూడా డబ్బును బంగారం కూడా పోలీసులు పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వాహనంలో 1,20,00,000 రూపాయలను కూడా ఇటు రెవెన్యూ అధికారులు గుర్తించడం జరిగింది. వాటిని సీజ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఒక కాంగ్రెస్ నాయకుడు ఈ డబ్బులు తరలిస్తున్నా కూడా ఈ డబ్బులు పట్టుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే దేవుళ్ల నాయక్ అనే నాయకుడు తన అంచులతో ఎన్నికల సమయంలో డబ్బులు తరలిస్తున్నా కూడా వీటిని పట్టుకున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. వెంటనే వారిపై చర్యలు తీసుకొని కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్ గా చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా డబ్బుకు మందుకు పియాటి లేకుండా కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 380 కోట్ల పైగా కూడా డబ్బులు పట్టుకున్నట్టు మనం తెలుస్తుంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా అటు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే అక్రమ మద్యాన్ని డబ్బును కూడా పట్టుకుంటూ పాటు గంజాయిని కూడా పట్టుకుంటుంది. దాదాపు ఇప్పటికే వేలకి కొద్ది కిలోల కొద్ది గంజాయిని కూడా పోలీసులు పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ కూడా వీటిని అరికట్టేందుకు కూడా అన్ని ప్రయత్నాలు మనం చేస్తున్నట్టే మనకు తెలుస్తున్నట్టు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వాహన తనిఖీల్లో 80 లక్షల రూపాయలు కూడా పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు చూస్తే చంద్రనగర్ లో నిన్న 99 లక్షల వరకు కూడా డబ్బును పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా ఒక వాహనదారుడు అనుమతి లేకుండా 15 లక్షల రూపాయలను రవాణా చేస్తున్న పరిస్థితుల్లో కూడా వాటిని పోలీసులు పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్ గా చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ దొరికితే అక్కడ విపరీతంగా డబ్బు రవాణా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆ పోలీసులు ఎప్పటికప్పుడు వాటిని అరికట్టు తనిఖీలో డబ్బును పట్టుకుని వాటిని సీజ్ చేసిన పరిస్థితి మనము గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు కూడా వాహనాలు తనిఖీ మాత్రం చేస్తున్నట్టు మనం చేస్తుంది. శంకర్పల్లిలో చివరిలో మోకే వద్ద కూడా 1,20,00,000 అమౌంట్ ని కూడా పోలీసులు పట్టుకున్నారు. వాటిని అన్ని కూడా పోలీసులు ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది. ఎన్నికల అధికారులు కూడా ఆ డబ్బును అప్పగించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడే మద్యం దుకాణాలపై కూడా పోలీసులు ఎక్సైజ్ అధికారులు కూడా ఫోకస్ పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు మద్యానికి ప్రలోభం గురి కాకుండా ఓటర్లను ప్రలోభం చేయకుండా కూడా మద్యాన్ని ఎక్కడికక్కడ కూడా డబ్బులు పట్టుకుంటున్నారు కూడా ఎక్సైజ్ అధికారులు కూడా పట్టుకుంటున్నారు. మరోవైపు చూసుకుంటే గంజాయిని పట్టుకునేందుకు నార్కోటిక్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిఘాను పెంచినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ జిల్లాలో వేరు చోట్ల దాదాపు 27 లక్షల రూపాయలు కూడా పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 26 తులాల బంగారాన్ని కూడా పట్టుకున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో సంఖ్యలలో 8 లక్షల నగదును కూడా పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లాలో కూడా ఇటు లక్షల కొద్ది అమౌంట్ కూడా పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ జిల్లాల్లో ఇప్పటికే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. లక్షల కొద్ది కోట్ల కొద్ది డబ్బుల్ని బంగారాన్ని కూడా పోలీసులు పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎన్నికలు సజీవంగా జరిగేందుకు డబ్బుకు మద్యానికి పియాడి ఇవ్వకుండా కూడా అన్ని కోణాల్లో కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఈసీ కూడా ఈసారి ప్రత్యేకమైన ఫోకస్ పెట్టిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2018లో ఇప్పటి మొత్తం 103 కోట్లు మాత్రమే డబ్బు పట్టుకోగా ఇప్పటికే ఎలక్షన్లకు చాలా సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 380 కోట్ల పైగా కూడా డబ్బు పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా దీన్ని డబ్బు పెట్టి పెరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల సమయం వచ్చిన కొద్ది కూడా డబ్బు విరుద్ధంగా రవాణా జరుగుతుందని కూడా మనకు తెలుస్తుంది. అయితే మొన్న కాంగ్రెస్ ఇంట్లో 45 కోట్ల రూపాయలను కూడా పోలీసులు డబ్బును పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా వరకు కూడా కార్లలో కోట్ల రూపాయలను కూడా హవాలా రూపంలో తరలిస్తున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. చేయడం మాత్రం ఆగడం లేదని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర పోలీస్ శాఖలో దాదాపు 13 మంది ఉన్నతాధికారులను కూడా ఈసీ ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి మనం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అందరూ కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు కూడా డబ్బును పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈసీ కూడా చాలా మంది అధికారులకు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఏ అధికార పార్టీకి కానీ ఇతర పార్టీకి కానీ సపోర్ట్ చేయకుండా పార్షాలిటీ లేకుండా
ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా ఈసీ స్పష్టమైన వైఖరిని వెల్లడించిన నేపథ్యంలో కొంతమంది సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తమకు ఎలాంటి మరకలు అంటకుండా కూడా పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో శంకర్పల్లి దగ్గర జరిగిన వాహన తనిఖీల్లో 1,20 లక్షల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా లక్షల కోటి డబ్బు దొరుకుతుందని మనం చెప్పుకోవచ్చు. రైట్ కౌండిన్యా, థ్యాంక్ యూ.